హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్. ఈరోజు మన వీడియోలో తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన అలాగే మొదటి పండుగ అయిన ఉగాది గురించి చెప్పుకుందాం. చాలామందికి ఉగాది గురించి తెలిసే ఉంటుంది. కాకపోతే ఉగాది ఎప్పుడు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు, అసలు ఉగాది అంటే ఏంటి, దాని ప్రత్యేకత ఏంటనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. తెలుగువారు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగలలో తొలి పండుగ అయిన ఉగాది ఒకటి. ఈ పండుగను తెలుగు సంవత్సరం అని కూడా అంటారు. ఈ ఉగాది పండుగ ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుకుంటారు. చైత్ర శుద్ధ పాడ్యమి నాడే బ్రహ్మ సృష్టిని నిర్మించాడని ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతాయి. కావున కొత్త జీవితానికి నాందిగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఉగాదిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా పిలుచుకుంటారు. మన తెలుగు రాష్ట్రంలో ఉగాదిని ఉగాది అని, కర్ణాటకలో యుగాది అని, మహారాష్ట్రలో గుడి పడవ అని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అసలు ఈ ఉగాది అంటే ఏంటి? దీనికి రెండు సంస్కృత పదాల కలయికతో ఏర్పడింది. యుగ అంటే శకం, ఆది అంటే మొదలు, మొత్తంగా ఒక శకానికి మొదలు అనే అర్థం వస్తుంది. అయితే సంస్కృతం అవ్వడంతో యుగ అనే పదానికి మరో అర్థం కూడా ఉంది. అదే నక్షత్రాల గమనం. మొత్తం కలిపితే నక్షత్రాల గమనం తిరిగి మొదలవ్వడం అని అర్థం. ఉగాది పండుగ ఎలా జరుపుకుంటారో చూద్దాం. ఉగాది రోజున పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని తలారా స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజించాలి. ఇదే కాకుండా ప్రతి ఉగాది నాడు మనం చేసే రెండు ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి. అదేంటంటే మొదటి వచ్చేసి ఉగాది పచ్చడి, రెండవది వచ్చేసి పంచాంగ శ్రవణం. మొదటగా మనం పంచాంగ శ్రవణం అంటే ఏంటో తెలుసుకుందాం. పంచాంగ శ్రవణం అంటే ప్రతి సంవత్సరం పండితుల ద్వారా తెలుగు క్యాలెండర్లో ఉండే విశేషాల వివరణ వినడం ఉగాది రోజున ఖచ్చితంగా జరుగుతుంది. అయితే శుభకార్యాల కోసం ముహూర్తాలు, రోజువారీ గ్రహాలు స్థితిగతులు, రాశిఫలాలు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి ఉపయోగించే పుస్తకాన్ని పంచాంగం అంటారు. అయితే దీనిని పంచాంగం అని ఎందుకు అంటారో తెలుసా? పంచాంగం అంటే 5 భాగాలు ఉంటాయి. అవి ఏంటంటే తిథి, వారం, నక్షత్రం, యోగ, కరణం. ఈ 5టిని కలిపే పంచాంగం అని అంటారు. ఈ 5 క్యాలిక్యులేషన్స్ తోటే మనకి ఈ సంవత్సరంలో వచ్చే శుభకార్యాలు, పండుగలు, కర్మలు ఇలాంటి వేడుకలు అన్నీ జరుపుకుంటారు. అందుకే ఉగాది నాడు ఖచ్చితంగా ఈ పంచాంగ శ్రవణం వింటారు. పంచాంగ శ్రవణం గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఉగాది నాడు చేసే ఇంకొక ముఖ్యమైన పని గురించి తెలుసుకుందాం. అదే ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడి అని అంటే షడ్రుచుల సమ్మేళనం. మనం ఈ ఉగాది పచ్చడిలో వాడే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్కి ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది. ఈ ఉగాది పచ్చడి మనిషి జీవితాన్ని సూచిస్తుంది. అందుకే ఉగాది రోజున అందరూ ఖచ్చితంగా ఉగాది పచ్చడి చేసుకుంటారు. ఈ ఉగాది పచ్చడి ఎలా చేసుకుంటారు, ఈ ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలకి మన జీవితాన్ని ఎలా సూచిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉగాది పచ్చడిలో మనం మొదట పచ్చి మామిడి ముక్కలు వేస్తాం. దీనిని మన జీవితంలోని కొత్త సవాలుగా సూచిస్తాం. బెల్లం తీపి ఆనందానికి సవాళ్ళు, ఉప్పు జీవితంలోని ఉత్సాహానికి సంకేతం, వేప పువ్వు చేదు జ్ఞాపకాలకి, చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరుకి, కారం మనలోని సహనం కోల్పోయే పరిస్థితుల్లో ఎలా ఉంటామనేది. ఈ ఉగాది పండుగ గురించి పురాణాలలో ఎన్నో కథనాలు కూడా ఉన్నాయి. అందులో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఈ ఉగాది పండుగ రోజు నాడే శ్రీరామునికి పట్టాభిషేకం జరిగింది అని, అలాగే మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుడు అనే రాక్షసుని సంహరించి వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించారని పురాణాలలో ఉంది. అంతేకాకుండా ఒక్కొక్క ఏడాదికి వచ్చే ఉగాదికి ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. అంటే సంవత్సరం పేరుతో ఉగాది పండుగ మారుతుంది. క్రోధినామ సంవత్సరం నుంచి విశ్వవాసునామ సంవత్సరంగా మారుతుంది. అందుకే ఈ సంవత్సరం వచ్చే ఉగాదిని విశ్వవాసునామ సంవత్సరం అని పిలుస్తారు. విశ్వవాసునామ సంవత్సరం అంటే విశ్వాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మనకి ఉగాది పండుగ 30 మార్చ్ 2025 సండే రోజు ఈ సంవత్సరం ఉగాది జరుపుకుంటున్నాం. ఇదండి ఉగాది గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అర్వికాస్ వరల్డ్.
అంతేకాకుండా ఈ ఉగాది మీకు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ ఉగాది.